నేను ఈరోజు ఒక విషయాన్ని మీతోటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మరి ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే పొలిటికల్ వ్యవస్థ మరి చాలా దిగజారిపోతున్నది. మరీ నీచమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ప్రజల్ని ఆశ చూపెడుతూ మిగతా వాటికి ప్రభావాలకి గురి చేస్తూ మరి ఈ రోజులలో ముఖ్యంగా విద్యని ప్రజలకి ఏమి డెవలప్మెంట్ కావాలో అది దాని గురించి కాకుండా మరి మతాలు, కులాలు, భాషలు ఇలా వాళ్ళకి ఏమి కావాలో అవి అవి చూపెడుతూ వాళ్ళని మనుషుల్ని యంత్రాలలాగా లేకపోతే బానిసలలాగా మరి అంతకు దిగజార్చి కూడా ఈ రోజులలో మరి మన పొలిటీషియన్స్ చేస్తున్నటువంటి విధానము చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా మరి మన పొలిటీషియన్స్ చూసుకున్నట్లయితే చదివింది 10th, ఇంటరు, కొంతమంది అయితే డిగ్రీలు. వాళ్ళకి ఏమి చేస్తే మన ప్రాంతము, మన రాష్ట్రము, మన దేశము ముందుకెళ్తుందనే విషయం కూడా తెలియదు. అది కాకుండా మరి అతి ముఖ్యమైనటువంటి విద్యా వ్యవస్థను మరి ఆరోగ్యం కావాల్సినటువంటి హాస్పిటల్ తర్వాతికి అందరి బాగోలు కాకుండా వీళ్ళకి మతాలు, కులాలు ఇలాంటి సపరేషన్ చేసి ప్రజల్ని విడదీసి పాలిస్తున్నటువంటి విధానము చాలా బాధాకరము. మరి వాళ్ళ కింద చేసేటువంటి ఎంతో నైపుణ్యత కలిపినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మరి అలాంటి దేశంలో ఉన్నత స్థానాలు చదివినటువంటి ఉన్నత చదువులు చదివినటువంటి ప్రతిభ గల వాళ్ళు వాళ్ళ కింద పనిచేయడము, పోలీస్ స్టేషను అనే స్పెల్లింగ్ కూడా రానటువంటిది, గవర్నమెంట్ అంటే స్పెల్లింగ్ రానటువంటి మూర్ఖుల పాలన జరుగుతూ ఉంది. అందరూ మీరు ఇది ప్రతి ఒక్కరు కూడా మరి సీరియస్గా తీసుకొని అతి తొందరలో జరిగేటువంటి ముందు జరిగేటువంటి రాజకీయాలకి అందరూ యువత మరి సిద్ధంగా ఉండాలి. మీరందరూ కూడా మరి దీన్ని జీర్ణించుకొని మీరందరూ కూడా యువత ముఖ్యంగా సేవ చేద్దాం అనుకునే వాళ్ళు పాలిటిక్స్లోకి రండి. మంచి సమాజం కొరకు మీరందరూ కూడా మరి ఒక అడుగు ముందుకేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకనంటే మరి మనకు మన పిల్లలకి ముందు తరాలకి మంచి సమాజాన్ని ఇవ్వాలని అంటే మనం ఈ రోజు నుంచెల్లే మనము ఇలాంటి మూర్ఖత్వపు రాజకీయాలకి మనము గుడ్ బై చెప్పాలి. అది ఎంత ప్రభావాన్ని చూపెడుతుందనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసి మరి అందరూ కూడా దీన్ని ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను.